హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ ఎంటర్టైన్మెంట్ అడ్డా. చూస్తున్నారు కదా, ఇది మా మ్యాంగో ఫామ్. సో మీకు అర్థమై ఉంటుంది, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాంగో ఫామ్ గురించి. సో మ్యాంగో ఫామ్ గురించి అంటే మ్యాంగో ఫామ్ పెట్టాలంటే మనకు స్టేట్లో, సెంట్రల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మళ్ళీ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అంటే మ్యాంగో ఫామ్ పెట్టడం వల్ల ఛాలెంజెస్ ఏంటి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీగా పథకాలు మనకున్నాయి, దాని ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత తగ్గించుకోవచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఇది మై హోమ్ టౌన్ అండి. నేను టైం దొరికినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను. బేసిక్గా లక్కీగా ఆఫీస్ హైబ్రిడ్ మోడల్ కాబట్టి జస్ట్ 12 days ఆఫీస్లో రిపోర్ట్ చేసి మిగతా లైక్ టైం దొరికినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చేస్తానండి, మా ఈ విలేజ్కి. ఎందుకంటే ఇక్కడ మ్యాంగో ఫామ్ ఉంది, మా ఈ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి చాలా రిఫ్రెష్మెంట్ అవుతుంది నాకు. ఇక్కడ వచ్చినాక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన తర్వాత ఫుల్ స్ట్రగుల్ అయిపోతాము ఈవినింగ్ వరకు, కాల్స్, మీటింగ్స్, ప్రొడక్షన్స్ ఇదంతా. సో రిఫ్రెష్మెంట్ కోసం అని, వాకింగ్ కోసం అని ఇక్కడికి వస్తాను నేను. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ టాపిక్. ఏమంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మ్యాంగో ఫామ్ పెట్టవచ్చు అంటే ఎస్, పెట్టొచ్చండి. సో చాలా స్కీమ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి. సో దాంట్లో ముందు వచ్చేసి ఏంటంటే ఎస్హెచ్సి అనే స్కీమ్ ఒకటి ఉంటుందండి, సాయిల్ హెల్త్ అండ్ కార్డ్ స్కీమ్. సో ఇది ఏమంటే మన సాయిల్ అంటే మట్టిని వాళ్ళు టెస్ట్ చేసి ఏ తోట పెట్టుకోవచ్చు అని డిసైడ్ చేస్తారు. మేము అలాగే చేసాము. సో బేస్డ్ ఆన్ దాట్ మనము ఎంచుకోవాలి, మ్యాంగో ఫామా, లేకపోతే లెమన్ ఫామా, లేకపోతే ప్యాడీ ఫార్మింగ్, ఇవన్నీ మనం తీసుకోవాలి. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా తక్కువైపోద్ది అంటే, ఇది మనము అప్లై చేసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కీమ్స్. అంటే సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనే SCD అనే స్కీమ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు మనం కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి సీడ్స్ ఇస్తారు మనకి. మ్యాంగో ఫామ్ కాబట్టి మనకి డైరెక్ట్ సీడ్స్ అంటే ప్లాంట్స్ ఇచ్చేస్తారు, మంచి హెల్దీవి, హైబ్రిడ్వి. సో దాన్ని తీసుకోవడం వల్ల తక్కువ టైంలో మనకి గ్రోత్ అనేది వస్తుంది. సో అదే మేము చేసామండి. చూస్తున్నారు కదా, ఇది మేము ఆ స్కీమ్ని అప్లై చేసి ప్లాన్స్ వాళ్ళే ఇచ్చారు. ఇంకోటి ఏమంటే ఉపాధి హామీ పథకం ద్వారానే వాళ్ళు అది మనము ఊర్లో మనం అప్లై చేసినట్టయితే సర్పంచ్ని కాంటాక్ట్ అయ్యి, దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మన ల్యాండ్ అంతా చెక్ చేసి పథకంలో మనది అప్లై చేశారంటే వాళ్ళ లేబర్ని, అంటే ఉపాధి హామీ పథకంలో వచ్చే వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర మొక్కలు నాటించడం జరుగుతుందండి. అంతేకాకుండా మనం నీళ్లు పోసినందుకు కూడా వాళ్ళు ఛార్జెస్ ఇస్తారు. ఎస్, అవునండి. మనము మన తోట ప్లాంటేషన్ చేసిన తర్వాతకి ఇన్స్పెక్షన్కి వస్తారు ఆఫీసర్స్. ఇది కరెక్ట్ అవుతుందా లేదా, అంటే గ్రోత్ అవుతుందా, వీళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు లేదా, దాన్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతకి మనము ఆ మొక్కలకు నీళ్లు పోసినందుకు కూడా లేబర్ ఛార్జెస్ ఇస్తారు. అంటే పర్ ఎకరానికి ఇంతమంది 3 మెంబర్స్కి ఇంటూ మేము చేసినప్పుడైతే 1200 per person per month ఇచ్చేది. అవి కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, అలా కూడా మేము క్లెయిమ్ చేసాము. సో దానివల్ల మాకు ఇన్వెస్ట్మెంట్ అయితే తక్కువ పడింది. సో ఇంకోటి మెయిన్ పాయింట్ అంటే మ్యాంగో ఫామ్ పెట్టడానికి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏమంటే, ముఖ్యమైనవి ఏమంటే వాటర్ రిసోర్స్ అనేది మెయిన్గా ఉండాలండి. అంటే రెగ్యులర్గా ప్యాడీ ఫార్మింగ్ కావాల్సినంత వాటర్ అవసరం లేదు. సో సీజనల్ కాబట్టి, సో వన్స్ క్రాప్ వచ్చిన తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా మనం వాటర్ పెట్టడానికి వాటర్ సోర్స్ ఉండాలి. ఇంకోటి మ్యాంగో ఫామ్ వల్ల ఉపయోగాలు ఏమంటే, తక్కువ పెట్టుబడితోటి లైక్ మంచిగా దిగుబడి వస్తుందండి. ఒక మంచిగా చేస్తే ఒక ఎకరానికి 1 lakh అలా తీయచ్చు. అంతేకాదు మన కొన్ని రోజుల తర్వాతకి, అంటే కొన్ని సంవత్సరాల తర్వాతకి మ్యాంగోస్ అనేది పెద్దగా ఎదిగిన తర్వాత కింది అంతర్ పంటలు కూడా వేయచ్చు. అంటే ప్యాడీ ఫార్మింగ్ కానీ, ఇంకా వేరే పల్లీలు ఏదైనా వేసుకోవచ్చు లోపల. సో ల్యాండ్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఓన్లీ ఛాలెంజ్ ఏమంటే, అంత క్రాప్ వచ్చిన తర్వాతకి అప్పుడప్పుడు తుఫాన్లు, వడదెబ్బలు ఇలాంటివి వస్తాయి చూసినా, అలాంటి సిచ్యువేషన్లకు మాత్రమే కొంచెం మెయిన్, లైక్ అంత కష్టపడిన తర్వాత ఒకటే సరిపోతుంది, అదొకటే ఛాలెంజ్. అదొకటి లేకుండా మనం టైంకి తవ్వటం పెట్టుకోవడం కానీ, వాటికి పూత రావడానికి మందు కొట్టడం కానీ, లైక్ పండ్లు కాయలు వచ్చిన తర్వాతకి కరెక్ట్ వాటిని మెయిన్ ఏంటంటే, చాలామంది అడిగేది ఏమంటే జాబ్ చేసుకుంటూ మ్యాంగో ఫార్మింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అంటే కొంచెం ఇనిషియల్ డేస్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అంటే అక్కడ మ్యాంగో ప్లాంట్స్ అనేది గ్రోత్ అయ్యేంత వరకే ఉంటుంది. ఒక్కసారి అది సెట్ అయిపోయిందంటే మనకి ఏముండదండి, అలా వీకెండ్లో వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు. సో ఎలాగో మనం చేయలేము, అంటే మనం ఇన్ ద సెన్స్ మనం అక్కడ ఉండి చేయలేము, ఎలాగో లీజ్కి ఇవ్వడం లాంటివి అలాంటివి చేయొచ్చు. దానివల్ల మన ప్రయోజనం అంటే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో అబ్సల్యూట్లీ చేయొచ్చండి విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్. సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, జస్ట్ పింగ్ మీ, నేను డీటెయిల్స్ అని ఇస్తానండి. దీంట్లో పూర్తిగా నేను వీడియోలో అన్నీ చెప్పలేదు. అప్కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా ఫుల్ హాయ్ అండి. మా మ్యాంగో ఫామ్ జర్నీ గురించి చూడాలనుకుంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో మొత్తం చూడొచ్చండి. అంటే 2014 నుంచి ఎలా పెట్టాము, ఎన్ని ప్రాసెస్ అలా ఉంది. సో మీరు చెక్ చేయొచ్చండి.